మన తరపున సాక్ష్యం ఇస్తాయని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అందుకే ఇంకొక విషయం ఏమిటంటే, తినండి త్రాగండి కానీ వృధా చేయకండి, అతిగా తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది ఇస్లాంలో. త్రాగండి అంటే మద్యం కాదు, నీళ్లు కానీ జ్యూసులు కానీ ఇలాంటివి ఇంకేదైనా. ఇక రోగం రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నిజమైన విజ్ఞత వివేచన అని చెప్పడం జరిగింది. ఇంకొకటి దైవనామ స్మరణ లేదా జికర్ లేదా ఆరాధనల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అంటే కేవలం రోగం రాకుండా చూసుకోవటం కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే రోగం రాకుండా చూసుకోవటం మరియు శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇవ్వటం. ఇక ఆత్మ మరియు శరీరం మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఒక విషయం చూద్దాం మనం. ఇస్లాం ధర్మం ప్రకారం శరీరం అనేది ఆత్మ ప్రయాణించడానికి అల్లా ఇచ్చినటువంటి ఒక వాహనం. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి వినండి. ధర్మం ప్రకారం ఈ యొక్క శరీరం అనేది మన యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రయాణించడానికి దేవుడిచ్చినటువంటి ఒక వాహనం ఈ యొక్క శరీరం. ఎలాగైతే ప్రయాణికుడు తన యొక్క వాహనాన్ని ఎలాగైతే జాగ్రత్తగా చూసుకోవాలో, మన యొక్క ఆత్మ మన యొక్క గమ్యం ఏంటి? పరలోకం అనేది మన యొక్క గమ్యం. ఈ యొక్క ఆత్మ ఆ పరలోకానికి చేరడం కోసం ఈ యొక్క శరీరాన్ని సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత, దానిని ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. అందుకే దీన్ని అమానతని, దేవుడిచ్చిన గిఫ్ట్ అని, ఇది భాగ్యమని, ఇది అదృష్టమని, ఇలా మొదట్లో ఈ యొక్క ప్రసంగం మొదట్లోనే దీన్ని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క శరీరం దేవుడిచ్చినటువంటి ఒక అమానత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, 2 విషయాలలో చాలామంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. వాటి విలువ తెలియకుండా మీరు వృధా చేస్తున్నారు అని. ఆ 2 విషయాలు ఏమిటంటే, 1 ఆరోగ్యం, 2 ఖాళీ సమయం. ఈ విషయం సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, ఆరోగ్యం ఉన్నప్పుడే దానిని మంచి పనుల కోసం వాడాలి, దైవ ఆరాధన కోసం ఖాళీ సమయం దొరికింది అంటే మరి దైవ ఆరాధన కోసం కూడా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే ఎక్కువ ఆరాధనలు, సత్కార్యాలు, మంచి పనులు చేయగలుగుతాడు. అదేవిధంగా ఖాళీ సమయం, ఇప్పుడు ఉదాహరణకి మనకి